సహస్ర, పద్మాక్షి ఇద్దరూ కూడా సరోగసి ప్రాసెస్ మొదలు పెట్టమని డాక్టర్తో మాట్లాడడం కోసమని హాస్పిటల్కి వస్తారు. ఇక అక్కడ డాక్టర్ లక్ష్మి అనే హెల్తీ అమ్మాయి మీ బేబీని తన కడుపులో మోయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సహస్రకు చెప్పడంతో చాలా అంటే చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి సహస్ర, పద్మాక్షి ఇద్దరు కూడా అంటూ ఉంటారు. దాందే ఉందండి, మీకేమో సరోగసి అవసరం, ఆ అమ్మాయికేమో డబ్బులు అవసరం, ఎవరి అవసరం వాళ్ళది అని చెప్పి అంటూ ఉంటే, ఇక్కడ డబ్బుది మ్యాటర్ కాదు కదా డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదో హెల్తీగా సహస్ర బేబీని మోయడానికి సిద్ధంగా ఉండే అమ్మాయే కదా కావాల్సిందని చెప్పి అలాంటి అమ్మాయిని మీరు తీసుకువచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ప్రొసీజర్ ఎప్పుడు మొదలు పెడతారు అని పద్మాక్షి అడగడంతో మరొక హాఫ్ అన్ అవర్లో మొదలు పెట్టేస్తాం పద్మాక్షి గారు. మంజుల అని తను సరోగసికి చాలా స్పెషలిస్ట్, తను కాసేపట్లో ఈ హాస్పిటల్కి రాబోతుంది. ఒకసారి రౌండ్స్కి వెళ్ళి పేషెంట్స్ అందరినీ కూడా చెక్ చేసి వస్తుంది. ఆ తర్వాత ప్రొసీజర్ మొదలు పెడతామని చెప్పి అక్కడున్న డాక్టర్ అంటూ ఉంటారు. మరోవైపు వీర్రాజు కొడుకు రౌడీలను తీసుకువచ్చి లక్ష్మిని, విహారిని కొట్టడంతో లక్ష్మి తలకు గాయమవుతుంది. విహారి రౌడీలందరినీ కూడా చితక్కొట్టి లక్ష్మిని కాపాడి స్పృహ కోల్పోయిన లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. సహస్ర వాళ్ళు వచ్చిన హాస్పిటల్కి విహారి లక్ష్మిని తీసుకొని రావడంతో అక్కడ లక్ష్మికి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు. లక్ష్మి తలకు కట్టు కూడా కడతారు. అక్కడ డాక్టర్ మంజుల అని లక్ష్మి చిన్ననాటి స్నేహితురాలు ఉంటుంది. స్పృహ కోల్పోయిన లక్ష్మి స్పృహలోకి వచ్చేసరికి అక్కడ డాక్టర్ మంజుల పేషెంట్స్ అందరినీ కూడా ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆవిడ్ని చూడగానే మంజుల అక్క అంటూ లక్ష్మి పిలుస్తూ ఉంటే మంజుల లక్ష్మిని గుర్తుపట్టి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. లక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? నువ్వు విహారిని పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోయావు కదా, మరి ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి, నేను విహారీ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాకు వెళ్ళలేదు అని అంటూ ఉంటే, మరి అదేంటి మీ నాన్నగారు ఊర్లో అందరితో నువ్వు అమెరికాలోనే ఉంటున్నావని చెబుతున్నారు అని అంటూ ఉంటే, నాన్నకు ఈ విషయం తెలియదక్క అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను ఇప్పుడే మీ నాన్నగారికి ఫోన్ చేసి నీకు జరిగిన అన్యాయం గురించి మొత్తం కూడా చెప్పేస్తాను అని అంటూ ఉంటే, ప్లీజ్ అక్క మీకు దండం పెడతాను, దయచేసి నాన్నకి ఈ విషయం చెప్పకండి. నాన్న హార్ట్ పేషెంట్, ఆయనకు ఆరోగ్యం బాగుండడం లేదు. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నానన్న విషయం తెలిస్తే నాన్న తట్టుకోలేరు. ఎప్పటి నుండో నాకు పెళ్లి చేసి అమెరికాకు పంపించాలనేది ఆయన కోరిక. ఇప్పుడు నేను అమెరికాకు వెళ్ళలేదని తెలిస్తే ఆయన చాలా బాధపడతారు అని చెప్పి లక్ష్మి మంజులను ఆపేస్తుంది. అసలు ఎందుకు నువ్వు మీ ఇంట్లో వాళ్లకు నిజం చెప్పడం లేదో, కారణం ఏంటని మంజులు అడగడంతో ఇకప్పుడు లక్ష్మి చెప్తానక్క అంటూ జరిగింది మొత్తం కూడా మంజులకు వివరిస్తూ ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో విహారీ గారు నా మెడలో తాళి కట్టారు. ఆ తర్వాత విహారీ గారు సహస్రమ్మ మెడలో తాళి కట్టాల్సి వచ్చిందంటూ జరిగింది మొత్తం కూడా మంజులకు చెబుతూ, నేను విహారీ గారు ఇద్దరం భార్యాభర్తలం అన్న విషయం ఎవరికీ తెలియదక్క. ఆ ఇంట్లో నేను కేవలం ఒక పని మనిషిని మాత్రమే. ఆ రెండు కుటుంబాలు విడిపోకుండా ఉండాలంటే సహస్ర అమ్మ, విహారీ బాబు ఇద్దరు కూడా కలిసి ఉండాలి. ఇప్పుడు సహస్ర అమ్మ ప్రెగ్నెంట్. ఈ పరిస్థితుల్లో నేను వాళ్ళ మధ్యకు వెళ్ళి వాళ్ళ కాపురాన్ని చెడగొట్టి ఆ కుటుంబాన్ని విడదీయలేను. ప్లీజ్ అక్క, నువ్వు కూడా ఈ విషయాన్ని నీలోనే దాచుకో, దయచేసి ఎవరికి కూడా ఈ విషయం చెప్పొద్దు. ఆ భగవంతుడు నా నుదుటున ఎలాంటి రాత రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన తర్వాత మంజుల, పాపం లక్ష్మి చిన్నప్పటి నుండి ఒకరికి సాయపడడమే తప్ప ద్రోహం చేయడం అంటూ తనకు తెలీదు. అటువంటి లక్ష్మికి ఇంత పెద్ద కష్టం వచ్చిందా? ఒకవేళ విహారిని, లక్ష్మిని ఇద్దరిని ఒకటి చేసే అవకాశం నాకు వస్తే ఖచ్చితంగా వాళ్ళని నేను ఒకటి చేస్తాను అని చెప్పి మంజుల మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మిని అక్కడ పడుకోమని చెప్పి మంజుల నర్స్ పిలుస్తూ ఉండడంతో డాక్టర్ దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు డాక్టర్
సహస్రను పద్మాక్షిని మంజులకు పరిచయం చేస్తూ ఉంటారు. డాక్టర్, వీళ్ళకి సరోగసి అవసరం అని చెప్పి అక్కడున్న డాక్టర్ మంజులకి పరిచయం చేయడంతో మంజుల నమస్కారం అని చెప్పి సహస్రకు పద్మాక్షికి నమస్కారం చేస్తూ ఉంటుంది. తరువాత నర్స్ సహస్ర ఫైల్ని తీసుకువచ్చి ఆ డాక్టర్కి ఇస్తుంది. మంజుల డాక్టర్ ఆ ఫైల్ని చూస్తూ ఉంటే అందులో విహారీ డీటెయిల్స్, సహస్ర డీటెయిల్స్ ఉంటాయి. దాంతో లక్ష్మి చెప్పిన విషయం మంజులకి గుర్తుకు వస్తుంది. విహారీ ఫోటోని చూసి తనని గుర్తుపట్టి లక్ష్మిని పెళ్లి చేసుకున్న విహారీ ఇతనే కదా, అంటే ఈ సహస్ర మెడలో అనుకోకుండా తాళి కట్టింది కూడా ఈ విహారీయే అన్నమాట. ఇప్పుడు సరోగసి మదర్ అని చెప్పి లక్ష్మి అనే అమ్మాయి ద్వారా ఈ సహస్ర బిడ్డని కనాలని అనుకుంటుంది. ఇప్పుడు నేను చేయబోయే ప్రాసెస్ వల్ల లక్ష్మి కడుపులోకి విహారీ బిడ్డను పంపించాలి. ఐవీఎఫ్ ద్వారా విహారీ స్పర్మ్ని లక్ష్మి గర్భంలోకి ప్రవేశపెట్టినట్లయితే అప్పుడు విహారీ బిడ్డ లక్ష్మి గర్భంలో పెరుగుతుంది. అలా వాళ్ళిద్దరినీ కలపడానికి అవకాశం ఉందని చెప్పి డాక్టర్ మంజుల ఆలోచిస్తూ కావాలని లక్ష్మికి మత్తిచ్చి ఐవీఎఫ్ ప్రొసీజర్ని మొదలు పెట్టేస్తుంది. మరోవైపు సహస్ర వాళ్ళతో మాట్లాడుతున్న డాక్టర్, మీరేం కంగారు పడకండి, డాక్టర్ మంజుల గారు చాలా ఎక్స్పర్ట్, ఆవిడ ఇలాంటి కేసెస్ ఎన్నో డీల్ చేశారో, మీ కేసు కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ సరోగేట్ మదర్ని నేను చూడొచ్చా డాక్టర్ అని చెప్పి సహస్ర అనడంతో, ఎలాగో హాఫ్ అన్ అవర్లో ప్రొసీజర్ పూర్తయిపోతుంది కదా, పూర్తయిన తర్వాత ఒకేసారి చూద్దురు కానీ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ మంజుల ఐవీఎఫ్ ద్వారా విహారీ బిడ్డను లక్ష్మి గర్భంలోకి ప్రవేశపెట్టిన తర్వాత ప్రొసీజర్ పూర్తయిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో సహస్ర, పద్మాక్షి ఇద్దరు కూడా ఆ సరోగేట్ మదర్ ఎవరా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అక్కడ లక్ష్మి ఉంటుంది. దాంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అమ్మ, ఇదేంటమ్మా లక్ష్మి ఉంది అని చెప్పి సహస్ర కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే డాక్టర్ వచ్చి ఏమైందండి అని చెప్పి సహస్రని, పద్మాక్షిని అడుగుతూ ఉంటే, మీరు సరోగసికి ఒక హెల్దీ అమ్మాయి రెడీగా ఉందని చెప్పారు కదా, ఆ అమ్మాయి తనేనా డాక్టర్, మీరు చెప్పింది ఈ లక్ష్మి గురించేనా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆ డాక్టర్ లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ, లేదు లేదు, నేను చెప్పింది ఈ అమ్మాయి గురించి కాదు, వేరే అమ్మాయి గురించి. సిస్టర్, ఇందాక లక్ష్మి అని ఒక లేడీని చూపించాను కదా, ఆ లేడీ ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటే, అదిగోండి డాక్టర్, తను అక్కడే ఉంది అని చెప్పి మరొక లక్ష్మిని ఆ నర్స్ తీసుకొని వస్తుంది. నేను చెప్పింది ఈ అమ్మాయి గురించి అని అంటూ ఉంటే అప్పుడు మంజుల, ఓ మై గాడ్, చాలా పెద్ద మిస్టేక్ జరిగిపోయింది, వీళ్ళిద్దరి పేర్లు లక్ష్మి అవ్వడం వల్ల, నర్సు కూడా లక్ష్మి ఫైల్ తీసుకొచ్చి ఇవ్వడం వల్ల చిన్న కన్ఫ్యూషన్ జరిగింది, వీళ్ళిద్దరి ఏజ్ కూడా ఒకటే, ఇద్దరి నేమ్ కూడా ఒకటే, అందుకే పొరపాటు జరిగిపోయింది అని చెప్పి మంజుల అంటూ ఉంటే, అసలు ఇంత పెద్ద పొరపాటు అలా ఎలా చేస్తారు డాక్టర్, మేము చూస్ చేసుకున్న క్యాండిడేట్ని కాకుండా అసలు ఈ అమ్మాయి గర్భంలోకి మా ఇద్దరి శాంపిల్ని మీరు ఎలా పంపిస్తారు డాక్టర్ అని చెప్పి సహస్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సహస్ర వాళ్ళతో డీల్ చేస్తున్న డాక్టర్, సహస్ర గారు ఇప్పుడు ఏం చేద్దాం, జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవాలంటే మీ హస్బెండ్ ద్వారా మరొకసారి శాంపిల్ని కలెక్ట్ చేసుకోవాలని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, మొన్న మీరు శాంపిల్ కలెక్ట్ చేసుకున్నందుకే మా బావకు చాలా డౌట్ వచ్చేసింది, ఇప్పుడు కానీ మీరు మళ్ళీ అటువంటిది పెట్టారంటే మా బావకు నిజం తెలిసిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ మా బావకు నిజం తెలియకూడదు, ఈ లక్ష్మి ద్వారాని ఖచ్చితంగా బిడ్డను కనేలాగా చేయాలి అని చెప్పి సహస్ర పద్మాక్షితో అంటూ ఉంటుంది. మరోవైపు యమున స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తుంది. స్వామి, అసలు దేవుడి మీదే నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది, నా కోడలు లక్ష్మికి ఇక నేను కష్టాలు తొలగిపోతాయేమో అనుకుంటే తన కష్టాలు మళ్ళీ మొదటికే వచ్చాయి స్వామి,
ఏం జరుగుతుందో అర్థం కావడం లేదో, తనకి నా కొడుక్కి కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో చెప్పండి స్వామి అని యమున బాధగా ప్రశ్నిస్తూ ఉంటే, లక్ష్మి తల్లి కాబోతుంది. త్వరలోనే లక్ష్మి మీ ఇంటి వారసుడికి జన్మనివ్వబోతుంది. పుట్టబోయే వారసుడి ద్వారానే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఇక దాంతో యమున ఒక్కసారిగా షాక్ అవుతూ, కానీ తల్లయ్యేది సహస్ర కదా స్వామి, లక్ష్మి అంటున్నారేంటి అని అంటూ ఉంటే, చూడు తల్లి, నేను చెప్పింది ఇప్పటి వరకు జరిగింది కదా. తల్లి కాబోయేది సహస్ర కాదు, లక్ష్మి మాత్రమే మీ ఇంటికి వారసుడిని ఇస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో యమున స్వామీజీ మాటల్లోని ఆంతర్యం అర్థం కాక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు విహారీ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉండడంతో సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. లక్ష్మి ఇప్పుడు ఎలా ఉందని విహారీ అడుగుతూ ఉంటాడు. పర్వాలేదు విహారీ గారు, బాడీ అంతా కూడా కాస్త పెయిన్స్గా ఉంది అంతే, ఇంటికి వెళ్దామా అని చెప్పి విహారీతో కలిసి లక్ష్మి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అమ్మ, దీన్ని ఏం చేయాలమ్మా? ఏదో ఒక విధంగా దీన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేద్దాం అనుకుంటే ఇప్పుడు అనుకోకుండా నా బిడ్డను దాని కడుపులో పెంచాల్సి వస్తుంది అని చెప్పి సహస్ర పద్మాక్షితో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మాక్షి, కొద్ది రోజులు ఓపిక పట్టవే, ఏదో ఒక విధంగా ఆ లక్ష్మి బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డ నీకే దగ్గేలాగా నేను ఏర్పాట్లు చేస్తాను. అప్పటి వరకు కామ్గా ఉండవు. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇక మీదట ఆ లక్ష్మిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 9 నెలలు అది ఫుడ్ సరిగ్గా తీసుకుంటేనే దాని కడుపులో ఉన్న నీ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి ఫుడ్ తింటూ ఉంటే అప్పుడు సహస్ర తనకి ఇష్టం లేకపోయినప్పటికీ లక్ష్మి కడుపులో తన బిడ్డ పెరుగుతుందనుకొని లక్ష్మికి జ్యూస్ ఇస్తూ, ఇదిగో ఈ జ్యూస్ తాగో, టైంకి ఈ ఫ్రూట్స్ తింటూ ఉండు అని చెప్పి లక్ష్మికి సహస్ర సేవలు చేస్తూ ఉంటే అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. యమున కూడా, ఇదేంటి సహస్ర, కడుపుతో ఉంది నువ్వు కదా, మరి లక్ష్మికి ఇవన్నీ కూడా వడ్డిస్తున్నావేంటి అని అంటూ ఉంటే, మరేం లేదత్తయ్య, నేను మాత్రమే తింటే దిష్టి తగులుతుంది కదా, అందుకే కాస్త తనకు కూడా పెడుతున్నాను అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా లక్ష్మికి తనకు తెలియకుండానే విహారీ బిడ్డను తన కడుపులో మోస్తూ ఉంటుంది. లక్ష్మికి భోజనానికి ముందే వాంతులు అవుతూ ఉంటాయి. అలా సడన్గా లక్ష్మి వాంతులు చేసుకుంటూ ఉంటే, ఇదేంటి లక్ష్మి కూడా వాంతులు చేసుకుంటుంది, కొంపదీసి ఈ లక్ష్మి కూడా ప్రెగ్నెంటా అని చెప్పి అంబిక డౌట్ పడుతూ ఉంటే అప్పుడు పద్మాక్షి, ఏంటి అంబిక నువ్వు, ఈ లక్ష్మి ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది, అసలు అయ్యే ఛాన్సే లేదో, రాత్రి తిన్న ఫుడ్ ఏదో అరగలేదనుకుంటా, అందుకే అలా వాంతులు అవుతుండొచ్చు అని చెప్పి దీనికి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియకుండా, డౌట్ రాకుండా ఎలాగైనా మేనేజ్ చేయాలంటూ పద్మాక్షి సహస్ర ఇద్దరు కలిసి ఎంతో తిప్పలు పడుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.